మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి సంఘములో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తున్నాడు. ఆమేన్. ప్రతి వారి ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. ఆమేన్. నా ప్రార్థన వినడేమో, నా ప్రార్థన నెరవేరదేమో అలానొద్దు, ఎందుకంటే ఆయన చెవిటివాడు కాదు. అవునా? ఆయన మాట్లాడకుండా ఉండటానికి మోగవాడు కాదు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయనకి ప్రతి వారి ప్రార్థన, అంతరంగములో చేసిన ప్రార్థన కూడా వినే దేవుడు ఆయన. ఆమె ఒకవేళ నువ్వు పైకి చేయలేకపోవచ్చు, పైకి వినబడకపోవచ్చు నీ ప్రార్థన, కానీ అంతరంగంలో నువ్వు చేస్తున్నావు చూసావా. కొంతమంది సిగ్గు అనిపిస్తుంది, ఏమని, నేను ప్రార్థన చేస్తే అందరు నవ్వుతారేమో, జగతాలు చేస్తారేమో అలాగనిపిస్తుంది. కానీ నీ అంతరంగములో నువ్వు చేస్తున్నావు చూడు, నీ అంతరంగములో ఆ ప్రార్థన దేవుడు విని నీకు జవాబిస్తాడు.